ఈ వీడియోలో సంఖ్యారేఖపై సంకలనం మరియు వ్యవకలనాలను ఉదాహరణలతో నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్లో యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ ఆన్ నంబర్ లైన్ అని అంటారు. ఒక ఉదాహరణ చూడండి. కింద ఇవ్వబడిన ఏ సంఖ్యారేఖ నమూనా 361 ప్లస్ 544ను సూచిస్తుంది? ఏ, బి, సి అనే 3 ఎంపికలు ఇవ్వబడ్డాయి. ముందుగా ఎంపిక ఏ సరైనదో కాదో పరిశీలిద్దాం. ఈ సంఖ్యారేఖ 361 నుండి మొదలైంది. 361కి కొన్ని సంఖ్యలను కలుపుతున్నాం. ఎంత కలుపుతున్నాం? 400 ప్లస్ 50 ప్లస్ 4 ఎంత అవుతుంది? మొత్తం 454 అవుతుంది. కాబట్టి ఇది 361 ప్లస్ 454 అవుతుంది. కానీ మనకు కావాల్సింది 361 ప్లస్ 544 కావాలి. కాబట్టి ఏ అనేది సరైన సమాధానం కాదు. ఇప్పుడు ఎంపిక బిని చూద్దాం. ఇది కూడా 361 నుండే మొదలవుతుంది. అలాగే 500 ప్లస్ 40 ప్లస్ 4 మొత్తం 544 కలుపుతున్నాం. ఇప్పుడు 361కి 544 కలిపితే ఎంత అవుతుంది? 905 వస్తుంది. మనకు కావాల్సిన వ్యక్తీకరణ కూడా 361 ప్లస్ 544 కావాలి. కాబట్టి బి అనేది సరైన సమాధానం అవుతుంది. అలాగే ఎంపిక సిను కూడా చూడండి. ఇది కూడా 361 నుండే మొదలవుతుంది. కానీ ఇక్కడ మనం 500 కలపడం లేదు, 50 కలుపుతున్నాం. 50 ప్లస్ 40 ప్లస్ 4 మొత్తం 94 అవుతుంది. అంటే 361కి 94ను కలుపుతున్నాం. కాబట్టి ఇది సరైన సమాధానం కాదు. ఇంకో ఉదాహరణ గమనించండి. కింది సంఖ్యారేఖ నమూనా ఏ వ్యక్తీకరణను సూచిస్తుంది? ఏ, బి, సి అనే 3 ఎంపికలు ఇవ్వబడ్డాయి. ఈ సంఖ్యారేఖ 718 నుండి మొదలవుతుంది. దానికి మనం ఎంత కలుపుతున్నాం? 200 ప్లస్ 40 మొత్తం 240 కలుపుతున్నాం. మరియు దాని సమాధానం 958 వచ్చింది. కాబట్టి దీని యొక్క వ్యక్తీకరణ 718 ప్లస్ 240 అవుతుంది. 718 ప్లస్ 240 ఏ ఎంపికలో ఉందో చూడండి. ఆ ఎంపిక సిలో ఉంది. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఎంపిక సి అవుతుంది. మరో ఉదాహరణ గమనించండి. కింద ఇవ్వబడిన ఏ సంఖ్యారేఖ నమూనా 585 మైనస్ 368ను సూచిస్తుంది? ఏ, బి, సి అనే 3 ఎంపికలు ఇవ్వబడ్డాయి. ముందుగా ఎంపిక ఏను చూడండి. ఇది 558 దగ్గర మొదలవుతుంది. అలాగే -300 -60 -8 చేస్తున్నాం. అంటే మొత్తం -368 చేస్తున్నాం. కాబట్టి ఇది 558 మైనస్ 368 అవుతుంది. కానీ మనకిచ్చింది 585 మైనస్ 368. కాబట్టి ఇది సరైన సమాధానం కాదు. ఎంపిక బిని చూడండి. ఇది 585 దగ్గర మొదలవుతుంది. అలాగే -300 -80 -6 మొత్తం ఎంత అవుతుంది? -386 అవుతుంది. కాబట్టి దీని వ్యక్తీకరణ 585 మైనస్ 386 అవుతుంది. కానీ మనకిచ్చింది 585 మైనస్ 368 ఇచ్చారు. కానీ ఇక్కడ 386 వచ్చింది. కాబట్టి ఇది కూడా సరైన సమాధానం కాదు. ఇప్పుడు ఎంపిక సిను చూడండి. ఇది 585 వద్ద మొదలైంది. అలాగే -300 -60 -8 మొత్తం -368 అవుతుంది. అలాగే 585 మైనస్ 368 ఈక్వల్ టు 217 వచ్చింది. కాబట్టి దీని వ్యక్తీకరణ 585 మైనస్ 368 అవుతుంది. మనకు ప్రశ్నలో ఇచ్చింది కూడా ఇదే. కాబట్టి ఎంపిక సి అనేది సరైన సమాధానం అవుతుంది. ఇంకో ఉదాహరణ చూడండి. క్రింది సంఖ్యారేఖ నమూనా ఏ వ్యక్తీకరణను సూచిస్తుంది? ఏ, బి, సి అనే 3 ఎంపికలు ఇవ్వబడ్డాయి. ఈ సంఖ్యారేఖ 935 దగ్గర మొదలైంది. దానిలో నుండి 400 తీసివేస్తున్నాం. తర్వాత 20 తీసివేశాం. అంటే మొత్తం 420 తీసివేశాం. కాబట్టి దీని వ్యక్తీకరణ 935 మైనస్ 420 అవుతుంది. చూడండి, ఇది ఏ ఎంపికలో ఉంది? ఆ ఎంపిక ఏలో ఉంది. కాబట్టి ఎంపిక ఏ అనేది సరైన సమాధానం అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సంఖ్యారేఖపై సంకలనం మరియు వ్యవకలనాలను ఉదాహరణలతో నేర్చుకున్నాం.